హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడి స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. నువ్వు నాకు దూరం అయిపోయావు ఏమో అని చాలా భయపడిపోయాను తెలుసా. నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది అని తల పైకెత్తి ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చెప్పాడు రుద్ర. రుద్ర తన కోసం ఎంత భయపడిపోయాడు, ఎంత పరితపించాడు అనేది ఇప్పుడు అతడి మాటల్లో, అంతకు మించి అతడి కళ్ళల్లో క్లియర్గా తెలుస్తుంటే కొంత ఆనందం, అంతకు మించి ఎంతో భయం. ఒకవేళ తను ఆ సిచ్యువేషన్లో చనిపోతే రుద్ర పరిస్థితి ఏంటి అని అనుకుంటూ రుద్ర తలని టచ్ చేస్తూ, నాకు కూడా చాలా భయం వేసింది రుద్ర. ఫస్ట్ నన్ను మన ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది నాకు తెలిసి నా బ్రెయిన్కి అది ఎక్కేసరికి 10 నిమిషాల టైం పట్టింది. అంత స్లోగా నా బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పటికే మన ఇంటి నుంచి నన్ను చాలా దూరం తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఏమైనా క్లోరోఫామ్ లాంటిది ఇచ్చి, లేదంటే మత్తు మందులాగా ఏదైనా నా మీద ప్రయోగించి, అంతకు మించి డ్రగ్స్ ఇచ్చి నన్ను స్పృహలో లేకుండా చేస్తారు ఏమో అని చాలానే ఊహించుకున్నాను. కానీ అలా ఏమీ చేయలేదు. నన్ను కిడ్నాప్ చేశారు కదా, ఖచ్చితంగా అలా చేస్తారు అని అనుకున్నాను. కరెక్ట్గా నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి చార్మినార్ దగ్గర ఆ కారుని ఆపేశారు. అలా ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ తర్వాత నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. కారు చుట్టూ 4 రౌడీలు ఉన్నారు. నేను బయటకు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. అక్కడే ఉండాలి అంటే భయం. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఏదో ఒకటి చేసి నీకు ఫోన్ చేసి కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు అని నీకు నా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నాను. కానీ అసలు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, నన్నే కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? రుద్ర భార్యగా కిడ్నాప్ చేశారా, లేదంటే రాజేంద్ర మామయ్య నాకు మామయ్యగా ఉండటం వల్ల కిడ్నాప్ చేశారా? అర్థం కాలేదు. అలా కరెక్ట్గా 4 గంటల టైంలో అనుకుంటాను ఆ రౌడీలు బయట ఉండి ఇదిగో రాజేంద్ర చేస్తున్న ఈ పూజ, బలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడు నాకు మరింత భయం వేసేసింది. అంటే నన్ను ఇప్పుడు చంపడానికి తీసుకొని వెళ్తున్నారా? ఇది నార్మల్ కిడ్నాప్ కాదా? ఒకవేళ నేను చనిపోయినా కూడా నాకు బాధ లేదు. కానీ ఆ తర్వాత నిన్ను అంటూ రుద్ర ఫేస్ మీద, చెంప మీద చేతిని పెట్టి యశ్వంత్ని తలుచుకుంటేనే నాకు భయం వేసింది. అత్తయ్య లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు ఎలా పెరిగారు, ప్రేమ కావాలి అని ఎలా పరితపించారు అనేది పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తేనే నాకు తల్లి లేకపోతే ఆ పిల్లల బాధ ఎలా ఉంటుంది అనేది అర్థమయ్యింది. అదే బాధ మన కొడుకుకి కూడా వస్తుంది ఏమో అన్న భయం, తల్లి లేకుండా పెరుగుతాడు అన్న ఆందోళన, ఆ భయంలో కన్నీళ్ళు. ఏదో ఒకటి చేసి నేను అక్కడ నుంచి తప్పించుకొని నీ దగ్గరకు వచ్చేయాలి అనుకున్నాను. కోపం, ఆవేశం అన్నీ నాలో వస్తున్నాయి. కానీ ఎలా వాళ్ళ నుంచి తప్పించుకోగలను? చుట్టూ 4 ఉన్నారు. ఒకవేళ వాళ్ళ నుంచి నేను తప్పించుకోవాలి అని చూస్తే నా వెంటపడి నన్ను పట్టుకుంటే ఓకే, కాదు అని మన కొడుకుని ఏదైనా చేస్తారు ఏమో అన్న ఆలోచన కూడా నాలో ఉన్న ధైర్యాన్ని పూర్తిగా చంపేసి లేని భయాన్ని కూడా రెట్టింపు చేసింది. అందుకే నేను ఏమీ చేయలేకపోయాను. అలానే కారులోనే కూర్చొనిపోయాను. అప్పుడే 2 రౌడీలు టీ తాగటానికి వెళ్ళారు. మరో 2 ఫోన్తో బిజీగా ఉన్నారు. కరెక్ట్గా అప్పుడే రమేష్ వచ్చి ఫోన్ దొంగతనం చేస్తున్నట్లుగా ఒకరి దగ్గర దొంగతనం చేసి తన కొలీగ్, అదే దొంగతనంలో పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్లకు ఇచ్చారు. అక్కడ చిన్నపాటి గొడవే జరిగింది, రమేష్ దొంగతనం చేశాడు అని. కానీ అప్పుడు మనం ఒండ్రిల్లా వెళ్ళినప్పుడు రమేష్ చెప్పినట్లుగానే అక్కడ ఫోన్ దొంగతనం చేశాడు. వాళ్ళిద్దరూ ఎంత గొడవ చేసినా కూడా ఫోన్ రమేష్ దగ్గర దొరకనే లేదు. ఇక వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేక అనుమానంగా ముందు తిరుగుతూ ఉన్న ఒక 2-3 కనిపించడంతో అటు వెళ్ళిపోయాడు ఒకడు తన ఫోన్ కోసం. ఇక ఉన్నది ఒక్కడే. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడే ఐడియా వచ్చింది. నాకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తీసుకొని రాపో అని చెప్పటంతో టీ తాగడానికి వెళ్ళిన వాళ్ళు 2 కారు వైపే వస్తూ ఉండటంతో వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా అని అనుకున్న ఆ రౌడీ నాకు తినటానికి ఏదైనా తీసుకుని రావటానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను రమేష్ దగ్గర ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేశాను.
అప్పుడు కూడా నా మనసులో భయం, గుండె వేగంగా కొట్టుకుంటుంది. నీతో మాట్లాడేవి అవే ఆఖరి క్షణాలు ఏమో అనే భయంతో కాదు కాదు, ఆనందంగా, ప్రేమగా, సంతోషంగా ఆ క్షణాలని గడపాలి, నీతో మాట్లాడాలి అనుకున్నాను. అందుకే నాకు ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని నీతో ఆ టైంలో ధైర్యంగానే మాట్లాడాను. నీతో మాట్లాడిన తర్వాతే నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది తెలుసా అంటూ సన్నటి కన్నీటి ధార అప్పుడు ఆమె కళ్ళల్లో, అప్పుడు ఆ క్షణంలో ఆమె ఎంత భయపడిందో ఇప్పుడు ఆమె కళ్ళల్లో క్లియర్గా తెలుస్తుంది. యష్మి సరిగా గమనించలేదు కానీ యష్మి పడిన టెన్షన్ బాధ గురించి చెప్తుంటే ఆ టైంలో రుద్రకి కోపం అంతకు మించి తను తన భార్యని ఇలాంటి సిచ్యువేషన్లోనికి నెట్టేశాను అనే బాధతో అతని కళ్ళల్లో కూడా కన్నీటి పొర అలుముకుంది. ఆ తర్వాత నువ్వు రమేష్తో మాట్లాడావు. రమేష్ కూడా నాకు చెప్పి, మేడం మీరు భయపడకండి, నేను కారు డిక్కీలోనే ఉంటారు, మీరు ఏమీ భయపడద్దు, నేను మీకు తోడుగా ఉంటాను అంటూ నాకు చెప్పి కారు డిక్కీలో దాక్కున్నాడు. కానీ ఈ విషయం ఆ రౌడీలు ఎవ్వరికీ తెలియలేదు. వాళ్ళెవరూ కూడా రమేష్ కారు డిక్కీలో కూర్చుంటున్నప్పుడు చూడలేదు. ఆ తర్వాత హ్యాపీగా ఆ రౌడీలు నాకు తీసుకొని వచ్చిన బిర్యానీని తిని బాబు కోసం కాస్త పెరుగన్నం తెప్పించాను. అలా బాబు భయపడకుండా మాటలు చెప్తూ వాడిని మాటలతో ఎంగేజ్ చేస్తూ కారులోనే ఉండిపోయాను. అలా 10 గంటలకి వాడికి క్లోరోఫామ్ ఇచ్చాను. ఆ తర్వాత 5 నిమిషాలకి ఆ రౌడీలు వచ్చి నన్ను అక్కడి నుంచి, నువ్వు చూసావు కదా నన్ను బలిపటానికి తీసుకొని వెళ్ళారు కదా, ఆ ప్లేస్కి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అంటే రాహుల్ రాజేంద్ర ఇద్దరు ఫోన్ చేసి ఎన్నో జాగ్రత్తలు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అక్కడికి తీసుకొని వెళ్ళారు. నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తారు, బలి అని చెప్పారు కదా, ఏంటో అని అనుకున్నాను. కానీ సిటీ మధ్యలోనికి తీసుకొని వస్తారు అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నది. ఇక్కడ యష్మి ఏం జరిగింది అనేది మొత్తం కూడా వివరంగా చెప్తుంది. అలానే అక్కడ రమేష్ తీసిన ఫోన్లో వీడియో దాక్షాయిని, సాత్విక, నేత్ర ముగ్గురు కూడా జరిగింది చూస్తున్నారు. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నన్ను బలిస్తారు అని తెలుసు. కానీ ధైర్యంగా ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి టైంని ముందుకు నడిపిస్తూ ఉండాలి. నువ్వు వచ్చేంత వరకు నేను ధైర్యంగా ఉండి నన్ను నేను కాపాడుకోవటమే కాకుండా మన కొడుకుని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూనే వాళ్ళు చెప్పిన పూజలో కూర్చున్నాను. దానికి ముందుగానే బాబు నా దగ్గర ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకొని వాడు పడుకోవటానికి ప్లేస్ కావాలి అని అడిగితే రాజేంద్ర ఒక బండ మీద ఒక చిన్నపాటి దుప్పటి వేసి దాని మీద తన మనవడిని జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పడుకోబెట్టేశాడు. అలా రాజేంద్రని, మాంత్రికుడిని ఇద్దరిని మాటల్లో పెట్టాను. ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగాను. నిజంగా నేను అలాంటి పిచ్చి పిచ్చి సమాధానం లేని తిక్క క్వశ్చన్స్ అడుగుతాను అని నాకు ఇప్పటి వరకు తెలియనే లేదు తెలుసా అని రాజేంద్రని, మాంత్రికుడిని ఎలాంటి క్వశ్చన్స్ యష్మి అడిగిందో రుద్రకి చెప్పి చిన్నగా నవ్వింది. అలా నవ్వుతూ నవ్వుతూ ఉన్నది ఒక్కసారిగా ఆగిపోయి, అయ్యో రుద్ర, నీకు అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. మనమందరం అక్కడి నుంచి వచ్చేసాం, కానీ నువ్వు అక్కడ ఉన్న మాంత్రికుడి గురించి మర్చిపోయావా? వాడు అక్కడే ఉన్నాడు కదా, మరి మాంత్రికుడు లేచి జరిగింది ఇది అని బయటకు చెప్తే అప్పుడు పరిస్థితి మారిపోతుంది కదా, నువ్వు చెయ్యాలి అనుకున్నది జరగదు కదా, ఖచ్చితంగా ఇది సీఎం మ్యాటర్ కాబట్టి హై లెవెల్లోనే ఉంటుంది, నిమిషాలు కాదు కాదు క్షణాల్లోనే మొత్తం రాష్ట్రమంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అని అన్నది యష్మి. అవును కదా, ఆ మాంత్రికుడు గురించి నేను మర్చిపోయానే, ఇప్పుడు ఎలా అని సాగదీస్తూ అన్నాడు రుద్ర. రుద్ర మాటల్లో ఉన్న సాగదీతని అర్థం చేసుకున్న యష్మి, అంటే నువ్వు ఈ పాటికి వాడిని పైకే పంపించావన్నమాట, ఎప్పుడు మాతో పాటే వచ్చావు కదా, ఎలా జరిగింది అని డౌట్గా అడిగింది యష్మి. ఒసేయ్, నువ్వు నీ పిచ్చి డౌట్లు, నేనేమి వాడిని పైకి పంపించలేదు. మనం ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి నమ్మకమైన వాళ్ళని ఇద్దరిని పంపించి అక్కడ అంతా క్లియర్ చేయమన్నాను. అలానే అక్కడ ఉన్న మాంత్రికుడు ఇంకా చచ్చిన రౌడీలు అందరినీ కూడా ఒక సేఫెస్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేయమని చెప్పాను. ఆల్రెడీ ఈ పాటికి ఆ పని అయిపోయే ఉంటుంది, వాళ్ళ గురించి నువ్వేమీ కంగారు పడద్దే. అసలు జరిగిన మ్యాటర్ ఏంటో చెప్పు, ఆ మాంత్రికుడు సంగతి, రౌడీల సంగతి, రాజేంద్ర, రాహుల్ అందరి గురించి మేం చూసుకుంటాం కదా, తర్వాత ఏం జరిగింది అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు రుద్ర. అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి అని నీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా
అని కన్నెగరేస్తూ అతడి ముక్కు పట్టుకు లాగుతూ అడిగింది యష్మి. మరి ఉండదా ఏంటి? ఇప్పటి వరకు నీకు ఏం జరుగుతుందో అని నా ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. కానీ ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఇదిగో నా ఒడిలో ఇలా కూర్చొని ఉంటే నా గుండె ఇప్పుడు నార్మల్గా కొట్టుకుంటుంది. మరి అటువంటప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. నేను రాకముందే నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోవటమే కాకుండా నీ ప్రాణాలకు ముడిపడి ఉన్న మరో 2 ప్రాణాలను కూడా నువ్వే కాపాడావు కదా. అంత ధైర్యం చేసిన నా భార్య అసలు ఏం చేసింది అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అంటూ ఆమె పెదవుల మీద చిన్నగా అంటనట్లుగా ముద్దు పెట్టి అన్నాడు రుద్ర. అబ్బా రుద్ర, నువ్వు నన్ను ఇలా పొగుడుతుంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. ఎప్పుడూ ధైర్యంగా ఉండవు, ఇలా పిరిగితనంగా ఉంటే ఎలా అని నన్ను అంటూ ఉంటే నేను ఒక్క క్షణంలో కూడా ధైర్యంగా ఉండలేనా? ఏదైనా సిచ్యువేషన్ వస్తే నేను ఫేస్ చేయలేనా అని నాకు అనిపించింది. కానీ ఈ క్షణం జరిగింది తలుచుకుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రుద్ర ముందు ఇప్పుడు నేను ఉన్నాను. నా రుద్ర ఒడిలో కూర్చొని నా రుద్రకి మాటలు చెప్తున్నాను. నా రుద్ర నన్ను పొగుడుతున్నాడు. దీనంతటికీ కారణం నా రుద్రనే కదా అని మాటకు ముందు రుద్ర, మాటకు తర్వాత రుద్ర అని రుద్ర పేరునే జపం చేస్తూ అతడి నుదుటి మీద ముద్దు పెట్టి అన్నది యష్మి. ఆమె పెట్టిన ముద్దుని ఆస్వాదిస్తూ, నువ్వు భలే కంత్రీదానివే, నాతో ఇంకా ఇంకా ఎక్కువసార్లు అడిగించుకోవాలి అనే కదా ఇలా మాటలు తిప్పి 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 చెప్తూ ఉన్నావు, కానీ అసలు మ్యాటర్ అక్కడ జరిగిందేంటో మాత్రం చెప్పటం లేదే అని ఆమె నడుము మీద గట్టిగా గిచ్చేస్తూ అన్నాడు రుద్ర. అతడు గిచ్చినా కూడా అదేమీ తనకు పెద్దగా ఏమీ అనిపించలేదు, నొప్పి కూడా తెలియలేదు. కిలకిలమని నవ్వుతూ, నువ్వు భలే కనుక్కుంటావు రుద్ర, ఫస్ట్ టైం నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు కదా, అంతకు మించి పొగుడుతున్నావు, అందుకే నాకు భలే నచ్చేస్తుంది అని అంటూ అతడి బుగ్గ కొరికేస్తూ అన్నది యష్మి. సర్లే, నీకోసం అంటే నా భార్య ఆనందం కోసం నేను ఎన్నిసార్లైనా అడుగుతాను, ఇదిగో మరలా ఇప్పుడు అడుగుతున్నాను అని ఆమె నైట్ డ్రెస్ కొంచెం పైకి జరిపి నడుము మీద 2 చేతులు వేసి, ఇప్పుడు చెప్పవే అక్కడ ఏం జరిగింది అని అడిగాడు రుద్ర. అలా కరెక్ట్గా ఇక నన్ను బలివ్వటానికి 10 నిమిషాల టైం ఉంది. అప్పుడు నా ముందు చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా పేర్చి ఆ మధ్యలో ఒక రకమైన కర్రలు తీసుకొని వచ్చి పెట్టారు. దాని మీద కర్పూరం పెట్టి మంట వెలిగించాడు ఆ మాంత్రికుడు. ఎందుకు ఆ మంట పెట్టాడు అనేది నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అప్పటి వరకు చెయ్యని ఆ మంట ఇప్పుడు ఎందుకు అవసరమైందో ఏంటో అని అడిగితే, ఈ పూజ ఇలానే చెయ్యాలి అని అన్నాడు. ఏం పూజో ఏంటో నాకైతే ఒక్కటి అర్థం కాలేదు. సినిమాలో చూసినట్టు అస్సలు లేదు తెలుసా రుద్ర అని అంటూ ఒక్కసారిగా ఆగిపోయి, అయ్యో నీకు చెప్పటమే మర్చిపోయాను, ఆ మాంత్రికుడు ఇలాంటి పూజలు ఎన్నో చేశాడంట. కాకపోతే ఇలా అమ్మాయిలను బలించేది మాత్రం ఇంతకు ముందు ఒక్కడే చేశాడంట. అది కూడా తన ఇంటిలో, తన ఫ్లాట్లో ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చేశాడంట. ఇలా చేస్తున్నాడు అంటే ఎవరికీ తెలియకుండా ఇంకా ఎన్ని చేశాడో. నిజంగా హైదరాబాద్లోనే ఇలాంటివి జరుగుతుంటే మనం తెలుసుకోలేకపోయాం. పాపం ఆడపిల్ల చనిపోయే ముందు ఎంత నరకం అనుభవించి ఉంటుందో కదా అని ఆ అమ్మాయి గురించి తలుచుకొని బాధపడుతూ అన్నది యష్మి. అవును అన్నట్లుగా తల ఊపాడు రుద్ర. ఇంకా ఇవే పూజలు కాదు, డబ్బులు రావాలి అని, ఇంకా వాళ్ళ బిజినెస్లో లాభం రావాలి అంటే పొలాలు కొనాలి, వగైరా వగైరా లాంటి వాటి కోసం కూడా ఆ మాంత్రికుడు చాలానే పూజలు చేశాడు అంట. అతడు అలాంటి పూజలు చేస్తాడు అని బయట కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదంట. తెలుసా, చాలా తక్కువ మందికే తెలుసు. తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా కావలసిన వాటి కోసం ఇదిగో ఈ మాంత్రికుడు దగ్గరకు వచ్చి వాళ్ళకు కావలసిన లాభాల కోసం పూజలు చేయించుకునేవారంట. ఇంతేకాదు, నీకు ఇంకొక విషయం చెప్పనా, మనకు ఎవ్వరి మీద అయినా కోపం ఉంటే వాళ్ళ ఆరోగ్యం కొన్ని రోజులు పాడైపోవాలి, మంచానికే పరిమితం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకుంటాం కదా, అలాంటి వాటికి కూడా పూజలు చేస్తాను అని చెప్పాడు. ఇంకా చాలా చెప్పాడు, కానీ అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనురా బాబోయ్. అలా మాట్లాడుతుంటే నాకు చూసావా చేతి రోమాలు ఎలా నిక్కబుడుచుకుంటున్నాయో, కోపం ఆవేశం తన్నుకొచ్చేస్తున్నాయి ఆ మాంత్రికుడి మీద. అలాంటి దగుల్బాజీ పనులు ఆ మాంత్రికుడు చాలానే చేశాడంట అని వరుసగా ఆపకుండా 10 నిమిషాల పాటు ఆ మాంత్రికుడిని తీడుతూనే ఉంది యష్మి. రుద్ర మాత్రం ఆమె ఎన్ని మాంత్రికుడిని తిట్టినా ఆమె చెప్పే మాటలని సైలెంట్గా వింటూ ఉన్నాడు.
అలా నా ముందు చిన్నపాటి అగ్నిగుండమే పేర్చారు. ఇక నాలో భయం మరలా పెరిగిపోయింది. కానీ నేను భయపడకూడదు, ఆలోచించాలి. నువ్వు చెప్పావు కదా, ధైర్యంగా ఉంటే మనిషి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, బాడీ స్టడీగా ఉంటుంది. ఏది చెయ్యాలి అన్నా కూడా మనం పర్ఫెక్ట్గా చేస్తాము, చెయ్యగలం అని. అది నాకు ఆ టైంలో కరెక్ట్గా నన్ను బలిస్తారు అన్న టైంలోనే గుర్తుకు వచ్చింది. రాజేంద్ర కూడా జరుగుతున్న పూజకు చాలాసేపు ఎదురు చూస్తున్నట్లుగా, అబ్బా ఇంకా ఎంతసేపు అని మాంత్రికుడిని అడిగాడు. అప్పుడే మాంత్రికుడు, ఇంకా జస్ట్ 7 నిమిషాలు మాత్రమే ఉంది, మీరేమీ కంగారు పడకుండా వెయిట్ చేయండి, వెయిట్ చేయాలి. కరెక్ట్ టైంకి మాత్రమే ఈ పూజ బలి అనేవి జరగాలి. లేదు అనుకుంటే మీ కోరిక నెరవేరదు. కరెక్ట్ ముహూర్తంలోనే మీరు అమ్మాయిని బలిస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, ఈ పూజా ఫలితం మీకు దక్కుతుంది అని చెప్పాడు. నాలో భయం ఇంకా పెరిగిపోయింది. కానీ ధైర్యంగా ఉండటానికి ట్రై చేస్తున్నా. నా వల్ల కాలేదు. నా గుండె వేగం 150 కాదు 250 స్పీడ్తో లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంది. తెలుసా, ఇదే ఒకటి అనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలియకుండా చుట్టూ ఏదో టెక్నాలజీ వాడి గ్లాస్ పెట్టించాడు మా మామయ్య. నిజంగా చాలా తెలివైనవాడు కదా మా మామయ్య. అందుకే అన్ని సంవత్సరాలు సీఎంగా ఉండగలిగాడు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయకుండా జామర్ పెట్టేశాడు. అన్ని రకాలుగా తనకు కరెక్ట్గా సరిపోయే విధంగా కట్టుదిట్టంగా ఈ పూజ చేయటానికి సిద్ధమైపోయాడు కదా. అంత తెలివిగా ఆలోచించాడు. కానీ మామయ్య చేసిన ఒక్క పొరపాటు ఏంటి అంటే, ఆ ఇన్విజిబుల్ గ్లాస్కి అలానే ఫోన్ సిగ్నల్ జామర్కి రెండింటికి ఒక్కటే బటన్ పెట్టుకున్నాడు. అదే మామ చేసిన పెద్ద పొరపాటు అని నేను అనుకున్నాను. మరి నిజమో కాదో నాకు తెలియదు. అలా కరెక్ట్గా 5 నిమిషాలు ఉంది అనగా మాంత్రికుడు నాకు ఒక పండు చేతిలో పెట్టి ఈ పండుని తిను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ తినమన్నాడు. నేను తింటానా? చూద్దాం రేపటి ఎపిసోడ్లో.